హలో అండి. ఈరోజు మా గార్డెన్లో ఫ్రంట్ సైడ్ ఉన్న పూలు చూపిస్తాను. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చామంతి పూలు ఎక్కడో పార్కులో ఉన్నట్టు ఉన్నాయి. మీరు చూస్తే ఇది ఈ సంవత్సరమే ఈ మెష్ అది కట్టి మొక్కలు కూడా ఈ సంవత్సరమే పెట్టాను. దాంట్లో వచ్చిన ముదురు కొమ్మలన్నీ తీసి ఇక్కడ పెట్టాను. అసలు ఎంత అందంగా పూసినాయో చూడండి. చలికాలం వచ్చి వెనకమాల కూరగాయ మొక్కలు అన్నీ చనిపోయినా కానీ మేము ఈ చామంతి మొక్కలను చూసి ఆనందపడుతున్నాము. కొద్దిగా మంచు పడితే ఏం ప్రాబ్లం ఉండవండి. ఈ పూలన్నీ 2 నెలలు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఎక్కువ మంచు పడింది అనుకోండి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. లేకపోతే మాత్రం 2 మంత్స్ వరకు ఇంత అందంగా ఉంటుంది. మా ఫ్రంట్ సైడ్ గార్డెను 2 కలర్లు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము. ముందుగా మొక్కలు కొన్నప్పుడైతే మాత్రం చాలా ఖర్చు పెట్టాము. ఒక్కొక్క మొక్క $12 $20 పెట్టి కొన్నాము. ఒక్కసారి ముదిరినాక మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము. క్రిసాంతిమం అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడేమో ఆస్ట్రేలియాలో మదర్స్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. మదర్స్ డే వస్తుంది కదా, ఆ మదర్స్ డే రోజున వాళ్ళ అమ్మకి ఈ పూల్ని ప్రజెంట్ చేస్తారు. ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు కూడా మేము బయట ఉన్నాం అనుకోండి, ఆగి మరీ చెప్తున్నారు చాలా బాగుంది మీ గార్డెను, మీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళు విష్ చేస్తున్నారు. ఇక్కడ మంచు అంత ఎక్కువగా పడట్లేదు ఫ్రంట్ సైడ్, అందుకని ఇంకా ఈ బంతిపూలు కూడా మంచిగానే ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఈ సంవత్సరం పెట్టినాయే, మంచిగా పూసినాయి. అసలు సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పక్కన నడుస్తుంటేనే స్మెల్ చాలా బాగుంది. నిన్న మొన్న వర్షం పడింది. వర్షం పడేసరికి ఇవన్నీ వంగిపోయినాయి అన్నమాట. సో కూరగాయల మొక్కలు లేకపోయినా కానీ నేను ఈ చామంతి మొక్కలను చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. మా గార్డెన్ ఎలా ఉందో ఫ్రంట్ సైడు మొత్తం చామంతి పూలు బంతి పూలే ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు. ఎందుకంటే గులాబీలు కూడా అయిపోయినాయి, అన్నీ ఎక్కువగా రావట్లేదు. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, వందల్లో ఉంటాయి. మనం పక్కగా నడుస్తున్నప్పుడు ఈ వంగుతుంటే మన కోసం ఇలా బెండ్ అవుతున్నాయా అన్నట్టు ఉంటుంది, గుత్తులు గుత్తులుగా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.